అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో ఇస్కాన్ టెంపుల్ అంటే ఏమిటి, ఈ ఆలయం ఎందుకు అంత ప్రాముఖ్యత, రాండి ప్రపంచవ్యాప్త ఉద్యమం గురించి, అలాగే కొలనకొండలో దాని ఆవిర్భావం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇస్కాన్ అనేది మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక పేరు. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. దీనిని 1966లో శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుదేవా గారు స్థాపించారు. ఈ ఉద్యమాన్ని హరే కృష్ణ ఉద్యమం అని కూడా అంటారు. ఈ ఇస్కాన్ యొక్క ముఖ్య లక్ష్యం భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతంలోని ప్రాచీన బోధనలను ప్రపంచ ప్రజలకు అందించడం. ఈ ఇస్కాన్ దేవాలయాలను ప్రపంచవ్యాప్తంగా నిర్మించడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. ఆ పరమాత్మ పవిత్ర స్థలాన్ని సృష్టించడం. అవి కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదు, అవి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఐక్యతను పెంపొందించి మరియు సాధారణ జీవనం, ఉన్నత ఆలోచనలు నేర్పించే ఉన్నత విద్యా కేంద్రాలు. వీటితో పాటుగా ఆ శ్రీకృష్ణునితో అనుబంధం ఏర్పరచడమే దీని ప్రధాన లక్ష్యం. ఇలాంటి ఒక గొప్ప సంస్థ వారు ఈ దేవాలయాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాజధానికి అతి చేరువుగా మంగళగిరికి ఆనుకొని ఉన్న కొలనకొండ అనే ఒక ఊరిలో నిర్మించడం చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. మన సనాతన ధర్మంలో ప్రతి దేవాలయం యొక్క గుండెకాయ ఆ దేవాలయంలో ఉన్న ఆ మూల విరాట్ దైవం. అదేవిధంగా ఈ ప్రతి ఇస్కాన్ గుడి యొక్క గుండెకాయ దాని ప్రధాన దైవమైన శ్రీకృష్ణుడు మరియు నిత్య సహచరిణి అయిన రాధాదేవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ఇస్కాన్ గుడి యొక్క సిద్ధాంతము మరియు సంప్రదాయము గౌడీయ వైష్ణవ సంప్రదాయంపై ఆధారపడి ఉంటుంది. ఈ సంప్రదాయాన్ని ఆ కృష్ణుడి యొక్క అన్ని దివ్య అవతారాలకు మూలంగా భావిస్తారు. ఇప్పుడు ఈ కలియుగంలో ప్రేమని చూస్తున్నాం, అలాగే ప్రేమ పేరుతో చేసే పరాకాష్ఠలను కూడా చూస్తున్నాం. కానీ ప్రేమ అంటే ఏమిటో ఆనాటి భాగవతంలోనే చాలా స్పష్టంగా చెప్పబడింది. గురువులు పూజ్యనీయులైన శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో చెప్పాలంటే, ఈ గోవిందుడికి, ఆ శ్రీకృష్ణ భగవానుడికి రాధాదేవి రాసిన ఒక్క ప్రేమ లేఖను చదవడం వల్ల మనకు ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది. బహుశా అందుకనేనేమో రాధాదేవిని అపారమైన భక్తి మరియు ప్రేమకు పరాకాష్ఠగా భావిస్తారు. వారి ప్రేమ కథ కేవలం ఒక పురాతన గాథ మాత్రమే కాదు, అది కోట్లాది భక్తులను నడిపించే ఒక ఆధ్యాత్మిక సత్యంగా అని చెప్పవచ్చు. వారిద్దరిని కలిసి పూజించడం అనేది ఆత్మకు మరియు దేవుని మధ్య ఉండే అంతిమ ప్రేమను సూచిస్తుంది. ఇక్కడ ఈ కొలనకొండలో ఉన్న ఈ ఆలయాన్ని శ్రీ శ్రీ రాధా గోకులానంద గౌరవార్థం నిర్మించారు. గోకులానందం అంటే శ్రీకృష్ణుడు పెరిగిన గోకులంలోని ఆనందం అనే అర్థం. ఈ ఆలయం భక్తులకు తమ సేవలను సమర్పించడానికి, శాంతిని కనుగొనడానికి ఒక పవిత్ర స్థలాన్ని అందిస్తుంది. ఇక్కడ ఆ పరమాత్ముడు కొలువై ఉండి మనకు ఆనందాన్ని అందిస్తాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో, మరో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం.